ఏపీలో చూసుకున్నట్లయితే చాలామంది నైన్త్ క్లాస్ స్టూడెంట్సే కాదు. సో, ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్, ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్ క్లాస్, సెవెంత్ క్లాస్ మొత్తం స్టూడెంట్స్ కూడాను ఎస్ఏ-1 ఎగ్జామినేషన్‌కి సంబంధించి సార్ ఏమైనా క్వెషన్ పేపర్స్ ఉంటే వెంటనే పెట్టడానికైతే ట్రై చేయండి అని అయితే అడుగుతున్నారు. సో, నేను స్టార్టింగ్‌లోనే అడిగేది ఏంటంటే, సో, మీరు ఏ క్లాస్ చదువుతున్నారు? మీకు ఏ సబ్జెక్ట్ కావాలి? ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో పెట్టడానికైతే ట్రై చేయండి. సో, మీరైతే స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా! ఇదైతే నైన్త్ క్లాస్‌కి సంబంధించి మ్యాథమెటిక్స్ వెరీ ఇంపార్టెంట్. సో, మోడల్ పేపర్ అనమాట మ్యాథమెటిక్స్ సంబంధించి. సో, ఇదైతే నేను హాఫ్ ఆఫ్ ది క్వెషన్ పేపర్ అయితే పెడుతున్నాను. నైన్త్ క్లాస్ స్టూడెంట్స్‌కి ఇంకా మీకు ఏ సబ్జెక్ట్ కావాలి, సో ఏ సబ్జెక్ట్‌కి సంబంధించి మీకు క్వెషన్ పేపర్స్ కావాలి మొత్తం కూడాను ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో పెట్టడానికి అయితే ట్రై చేయండి. 2025కి సంబంధించి మీకు సో వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ పేపర్ దగ్గర నుంచి మోడల్ క్వెషన్ పేపర్ వరకు పెట్టడానికి అయితే ట్రై చేస్తాము. ఇకపోతే మీరు నేను ఆల్రెడీ చెప్పా కదా ఏ క్వెషన్ పేపర్ కావాలి ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ క్లాస్ అనేది మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో కొన్ని స్కూల్స్లో చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. కొన్ని స్కూల్స్లో చూసుకున్నట్లయితే ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు. సో మీరు ప్రైవేట్ స్కూల్ కానివ్వండి, సో లేదంటే గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టడానికి అయితే ట్రై చేయండి. సో మన టీం అయితే మీకు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. సో కామెంట్లో మాత్రం సో నేను ఆల్రెడీ చెప్పా కదా క్లారిటీగా పెట్టడానికి అయితే ట్రై చేయండి. అప్పుడే మనకైతే అర్థమవుతుంది అనమాట. సో ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికైతే ఈ క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మొత్తం కూడాను నెక్స్ట్ వీడియోస్లో పెట్టడానికి అయితే ట్రై చేస్తాము. సో ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికైతే బాగా రాయాలి ఎగ్జామ్ అనేది.